దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 23వ తేదీ లేఖన భాగము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12 నుంచి 35 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 27వ వచనము, అతనిని తప్పించి తిని. అవును, అపోస్తలుడైన పౌలు గారిని చంపాలని ఉద్దేశించిన అనేక మంది యూదులు ఆ కుట్ర నుంచి దేవుడు విడుదలిచ్చాడు, తప్పించాడు. మరణము తప్పించుట యెహోవా వశము. అవునండి, యూదులు కక్ష కట్టి కొంతమంది అయితే దాదాపు 40 మంది భోజనం చేయకుండా సన్హెడ్రిన్ సభకి మీరు తీసుకుని రండి, మేము అతన్ని చంపుతాము అని ప్రతిజ్ఞ చేసి ఆహారమును నీరును ముట్టకుండా అలాగనే అతన్ని చంపాలనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారి మేనల్లుడు ద్వారా ఆ విషయము సైన్యాధిపతి తెలుసుకొని సైన్యాధిపతి అతన్ని తప్పించాడు. హల్లెలూయా. అవును, మరణము నుంచి దేవుడు తప్పిస్తాడు, కుట్రల నుంచి విడుదలిస్తాడు. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు, ఉరి తీయాలనుకున్నాడు. కానీ చివరికి హామాను మీదే ఉరి పడినది. తాను తవ్వుకున్న గోతులో తానే పడ్డాడు. చాలా మంది కుట్ర చేస్తా ఉంటారు. సౌలు కూడా దావీదు మీద కుట్ర పడ్డాడు, కానీ సౌలే నశించిపోయాడు. మనల మీద కూడా కుట్ర పండుతూ ఉంటారు. శత్రువులు మనం ఏదో చేయాలనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో నీకు సహాయం చేస్తాడు. ప్రమాదము నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 15వ వచనము, వారు చంపుటకు సిద్ధముగా ఉన్నారు. అవునండి, ఎందుకు అంటే యేసు ప్రభువారి గురించి తెలియజేస్తున్నందుకు, అనేక మంది ప్రభువుని నమ్ముతున్నందుకు చంపాలనే ఆలోచన, చంపటానికి సిద్ధమై ఉన్నారు. అలాగనే యోసేపును కూడా ఆదికాండం 37వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18 నుంచి 21 వచనాలలో యోసేపుని అన్నలు పగబట్టటమే కాదు, చంపాలనుకున్నారండి. కలలు గనువాడు వస్తున్నాడు, అతన్ని చంపుదాం అని ఆలోచన చేసుకున్నారు. కానీ అక్కడే దేవుడు రూబేనును మనసును కలించి, ఇగో ఇతడు మన తమ్ముడే, మన సహోదరుడే, ఇతని చంపకుండా లేకపోతే గోతులు వేద్దాం, జంతువులు తినేస్తాయి అంటే తన ఉద్దేశం ఏంటంటే అతళ్ళు గొంతలేసిన తర్వాత కొంత టయానికి వాళ్ళు వెళ్ళిపోతారు, నేను వచ్చి అతనిని బయటికి తీయొచ్చు అని అనుకున్నాడు. అవును, చాలా మంది మనల్ని హింసించటమే కాదు, మన కొరకు పన్నాగాలు పొందుతూ ఉంటారు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువుని పట్టించాలని తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవునండి, ఇలాగా సాతానుడు ఎవరిని మింగుదామా, ఎవరిని మింగేసి చంపేద్దామా అని ఎదురు చూస్తూ, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని ఎదురు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఆ సాతానికి దొరకకుండా ఆ యొక్క యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, దేవునికి లోబడండి, అప్పుడు అపవాది పారిపోతాడు. అవును, దేవునికి మనం లోబడదాం. చివరిగా ఆజ్ఞ 24వ వచనము, భద్రముగా తీసుకొని పోటుకు సిద్ధంగా ఉన్నారు. ఈ శాస్త్రాధిపతి అపోస్తలుడైన పౌలు గారిని చంపాలని వాళ్ళు సిద్ధపడితే భద్రంగా సైనికులు పెట్టుకొని ఈటెగాలను అలాగనే గుర్రపు రౌతులు వారిని చాలా చక్కగా నైట్ పూటే యోధులు పైన చంపుతారేమనేసి రాత్రి వేళ 9 గంటల సమయంలో బయటికి తీసుకొని వెళ్ళి ఫిలిక్స్ దగ్గరికి అధికారి దగ్గరికి తీసుకెళ్తాడు. జాగ్రత్త, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అయితే ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములో, నీ హృదయమును అన్నిటికంటే భద్రంగా ఉంచుకొనుము. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి.
అంటే చాలా మంది హృదయంలో కాకుండా పెదవుల మీద, మైండ్‌లో ఉంచుకుంటున్నారు. హృదయములో దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటే పాపం చేయం. పెదవుల మీద ఉంటే చేయగలం. దయచేసి నీ హృదయములో భద్రపరచుకో ఆయన మాటలు. మరియ కూడా మరి సిమియోను చెప్పిన మాటలు నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతదని లోకాసువార్త 2వ అధ్యాయంలో ఆ మాటలను కూడా భద్రపరుచుకుంది. దేవుడి మాటలు భద్రపరుచుకుంది. అలా భద్రపరుచుకున్న వారు గొప్పగా దీవించబడతారు. ఎందుకంటే మనం ఏదైనా ఒక బంగారు వస్తువు ఇస్తే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామండి. దానికంటే బంగారం కంటే మేలిమి బంగారం కంటే శ్రేష్టమైన వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకొని సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించుదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు నువ్వు వాక్కు ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. మీరు తప్పించే దేవుడు గాను అయ్యా మమ్మల్ని నైనా కుట్ర పన్నే వాళ్ళు ఉంటారు. అయితే నాయన మమ్మల్ని భద్రపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా వింటున్న వారికి నైనా నువ్వే అయ్యా దీవెనలు, ఆశీర్వాదాలు, ముఖ్యంగా ఏ బలహీనత ఉన్నారో వారిని బాగు చేసి బలపరచమని, ఈ వాక్కు ద్వారా వాళ్ళని ఆదరించమని, సహాయం చేయమని, హెచ్చరించమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.